దాదాపు ఆల్మోస్ట్ 90% మంది పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, దాదాపుగా 70-80% సబ్ ఇన్స్పెక్టర్లు, సగం మంది సిఐలు, డిఎస్పీలు మనసు చంపుకుని వాళ్ళ ఉద్యోగం చేయటం అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. గతి లేక మీరు చెప్పేటువంటి తప్పుడు ఆదేశాలని, పై అధికారులు చెప్తున్నటువంటి తప్పుడు ఆదేశాలని పాటిస్తున్న పరిస్థితులు ఉన్నాయా లేవా ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏమన్నా రాజకీయ పర్యటన, పార్టీ సభ్యత్వాల కోసం వెళ్తున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళని కలవటానికి వెళ్తున్నాడా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల, తప్పుడు పరిపాలన వల్ల ఉత్పన్నమైనటువంటి ప్రజల యొక్క కష్టాలని 90% జగన్ గారు ఈ 2 ఏళ్లలో దాదాపుగా 80-90% పర్యటనలన్నీ కూడా ఏంటది రైతాంగం కష్టాలని పరామర్శించడానికి వెళ్ళే పర్యటనలే కదా అన్ని ప్రోగ్రాంలు. మరి సిగ్గుపడాల్సింది ప్రభుత్వం. సిగ్గుపడకపోగా, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల్ని ఈ రకంగా తప్పుడుతనంగా చిత్రీకరించడం, బాధ్యత లేకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భద్రతని గాలికి వదిలేసి ఇవాళ మీ ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది? దున్నపోతు తీరుగా లేదా అని అడుగుతున్నాను. దున్నపోతు తీరుగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ని ముళ్ళుకర్రతో పొడవటానికి కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళేది, పర్యటనలు చేసేది? జగన్మోహన్ రెడ్డి గారి సభలో తొక్కిసలాటలు జరగాలి, ఉపద్రవాలు జరగాలి, దురదృష్టకరమైన సంఘటనలు జరగాలి, జగన్ గారి మీద నిందలు వేయాలి. చూడండి, బాధ్యత అంటే జిల్లా ఎస్పీ గారేమో బాధ్యత తీసుకోడు, డీజీపీ బాధ్యత తీసుకోడు. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భద్రత గురించి ఈ సొల్లు పురాణం. 2004 దాకా కూడా ఇదే అరాచకాలు చేశారు. ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆపగలిగారా? ప్రభుత్వం రావడంలో అని అడుగుతున్నాను. ప్రజలను ఏమార్చగలిగారా? 2009లో కూడా ఈనాడు, జ్యోతి ఇదే రీతిని వ్యవహరించారు. 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటాన్ని ఆపగలిగారా? చంద్రబాబుని గెలిపించగలిగారా? 2019లో కూడా 19 వరకు, 14 నుంచి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కిరాతకంగా, దుర్మార్గంగా వ్యక్తిత్వ హననం చేస్తూ వార్తలో వండి రాస్తారు వార్తలు. 19లో 151 సీట్లతో గెలవటాన్ని ఆపగలిగారా అంటున్నా. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాస్తే మాత్రం రేపు 29లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పచ్చడి చేయటం, కూలదోయటాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆపగలవా అని అడుగుతున్నాను. చచ్చిపోయిన ఆయనతో ఆహా శభాష్ అని మీరు అనిపించేట్టు రిపోర్టింగ్ చేస్తారు. 2023లో అసలు బాసినటువంటి ఒక మాజీ సర్పంచి ఇవాళ ఎయిర్పోర్ట్లో వాళ్ళ భూమి మీద విమానం దిగటం చూసి ఆయన ఆనందభరితుడయ్యాడని చెప్పని రిపోర్టింగ్ చేస్తాయి. 3 ఏళ్ల క్రితం చనిపోయిన ఆయన ఎవరు రిపోర్టింగ్ చేశాడు? పైనుంచి రామోజీరావు గారు వార్త పంపించాడా? కాదండి, రామోజీరావు గారు పైనుంచి రాశాడా వార్త? మామూలుగా ఉంటుంది కదా, విజయవాడ, అమరావతి, నంద్యాల, విజయవాడ టౌను, విజయవాడ బ్యారేజీ, విజయవాడ అది ఇది బెంచ్ సెంటరు, అట్లాగే పైన ఎక్కడున్నాడు మన తెలియదు. పైన అని చెప్తాను. పైన చాలా ఊళ్ళు ఉన్నాయి కదా, పైన చాలా ఉన్నాయి కదా. వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, ఇంద్రలోకం ఉంది, ఇంకో లోకం కూడా ఉంది కదా. ఎక్కడున్నారు మనకేం తెలుసు? చాలా లోకాలు ఉన్నాయి. రిపోర్టింగ్ వారు చేశారా? ఎవరు చేశారు? ఇట్లాంటి తప్పుడు వార్తలు సిగ్గుపడకుండా ఇట్లాంటి జర్నలిజం చేయాలా అంటున్నా.
ఆత్రం ఆగదు. ఈనాటికి ఆత్రం ఆగదు, జ్యోతికి ఆత్రం ఆగదు, నారా లోకేష్కి ఆత్రం ఆగదు. చూస్తాడు, చూడండి ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ రాస్తారు, రామోజీరావు అబ్బాయి రాస్తున్నాడు. తమ అల్పాహార దుకాణాన్ని వైపాకా శ్రేణులు ధ్వంసం చేయడంతో ఆవేదనలో మహిళలంట. ధ్వంసం ఎందుకు చేస్తారు? ధ్వంసం చేస్తారా? లోకేష్ గారు, నారా లోకేష్ నారా జగన్ రెడ్డి గారు మీ పర్యటనలో మీ అభిమానులు ఓ నిరుపేద మహిళ టిఫిన్ దుకాణంలోకి చొరబడి సామాగ్రి, హిందూ దేవుళ్ళ ఫోటోలు, మళ్ళీ హిందూ దేవుళ్ళ ఫోటోలు చూడండి, హిందూ దేవుళ్ళ ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరం. రోడ్డు మీద వేల మంది నియంత్రించకుండా వదిలేసిన వాళ్ళు ఎవరు? నీ ప్రభుత్వం కదా లోకేష్ నాయుడు, నీ ప్రభుత్వమే కదా. బాధ్యత లేకుండా అన్ని వేల మంది వస్తే సరే, ఇక్కడ వైకాపా శ్రేణులు దేవుళ్ళ ఫోటోలు బదలు కొట్టారు, సరే నీ ప్రభుత్వమే కదా. శ్రీకాకుళం గుళ్ళో మనుషులట, భక్తులట చచ్చిపోయారు, పోలీసులు ఎందుకు వాడలేదు? మరి నిన్ను ముద్దాయిగా దోషం చేయాలెక్కర్లేదా? మరి అక్కడ దేవుడి గుళ్ళో వైకుంఠ ఏకాదశికే ముక్కోటి ఏకాదశికో ఏమైంది? భక్తులు చచ్చిపోతే మరి ఏమైంది? మీ పోలీసు వ్యవస్థ ఏమైంది అన్న వాడరా? అక్కడ తిరుపతిలో 6 ఎందుకు చచ్చిపోయారు? గుళ్ళోని కొండ మీదే కదా, ఎందుకు చనిపోయారు? సింహాచలంలో మీ బాధ్యత ఎరైచం వల్ల చంద్రోత్సవానికి వెళ్ళి చనిపోయారు కదా మనుషులు, భక్తులు చనిపోయారు కదా. మరి నిన్ను ఏ దేవుడు క్షమిస్తాడంటున్నా? సింహాద్రి అప్పన్న క్షమిస్తాడా? తిరుపతి వెంకన్న క్షమిస్తాడా? లేకపోతే శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడా? నరసింహస్వామి ఎవరు క్షమిస్తారు నిన్ను? ప్రభుత్వాన్ని గాలి కుదిరి సంపాదనే ధ్యేయంగా బతుకుతూ డబ్బు 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 తప్పితే ఏముంది మీ బతుకులో? ఈ 2 ఏళ్ల నుంచి మీ బతుకుల్లో ఎంతసేపు నోట్ల కట్టలు సంపాదించడం, లేదా సింగపూర్లో దాయటం, లేదా యూరోప్లో దాయటం, లేదా రష్యాలో దాయటం, లేదా దుబాయ్లో దాయటం. ఇంతకు మించి వేరే ఏముంది చెప్పండి? మీకు ఏముంది చెప్పండి? వీటి గురించి కాదు కదా. మరి పంచదారుల కొండ మీద పరిస్థితి ఏంటి? మరి దేవుడిదే కదా కొండ. అలాగే మరి చిత్తూరు జిల్లాలో నామాల కొండ మామూలుగా శివుడిదేదో క్షేత్రం ఉంది కదా, మరి అక్కడ పరిస్థితి ఏంటి? వాళ్ళు హిందూ దేవుళ్ళు కాదా? పురాతన ఆలయాలు కదా, వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు కాదా అవి? మరి గుళ్ళును కూడా ధ్వంసం చేసేస్తున్నారు కదా, గుళ్ళును కూడా ధ్వంసం చేస్తున్నారు కదా. ధ్వంసం చేస్తుంటే ఇవాళ మీరు సిగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడతారు. ఈ ఆత్రం లోకేష్ నాయుడు గారికి ఆత్రం, రామోజీరావు గారి అబ్బాయికి ఆత్రం, రాధాకృష్ణ గారికి ఆత్రం. ఏదో అన్న సామెతగా ఉంటుంది, అక్క ఆత్రమే కానీ అప్ప ఆత్రమే కానీ బావ బతికే లేదని చెప్పని సామెత ఉంటుంది పల్లెటూళ్ళలో. మీ ఆత్రమే కానీ ఈ ప్రభుత్వం బతికి బట్టగట్టే సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. మీ ఆత్రమే తప్పితే అప్ప ఆత్రం బావ బతికేది లేదని చెప్తా ఆత్రమే కానీ ఆత్రమే మిగులుతుంది, బతికేది లేదు. ఆఖరికి ఈ ప్రభుత్వం పోవాలని, ఈ ప్రభుత్వం సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అధికారం పోయి బజారున పడాలని చెప్పని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలు కార్యకర్తలు కోరుకుంటున్నారా లేదా? పూజలు చేస్తున్నారా లేదా? మీకు చందాలు ఇచ్చిన వాళ్ళు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, ఆఫ్రికా నుంచి, అంటార్కిటికా నుంచి, ఐస్లాండ్ నుంచి మీకు చందాలు పంపించిన వాళ్ళు ఏం పూజ చేస్తున్నారు? వీళ్ళు పోవాలరా, కుప్పకూలి పోవాలి వీళ్ళు. అసలు వీళ్ళకి బాగా పొగరబలిచిపోయింది, డబ్బు పిచ్చి పట్టింది, పోవాలి వీళ్ళని చెప్పని దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు కదా అందరూ. ఇది నిజం కాదా అంటున్నా? పేరుకేం చెప్పారు? ఇది కమ్మ కాపు ప్రభుత్వం అన్నారు. కమ్మోళ్ళు ఎడుతున్నారు, కాపులు ఎడుతున్నారు మీ ప్రభుత్వంలో. ఏడవనోడు ఎవడంటున్నా? ఏడవనోడు ఎవడు?
పలానోళ్ళు మీరు చెప్పండి, పలానోళ్ళు లేదని. అసలు మీ అవినీతి లేనిది ఎక్కడుంది? అమరావతి దగ్గర నుంచి మొదలెట్టి అసలు మీ అవినీతి లేని పలానా చోట చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమిని వదలటలా, మట్టిని వదలటలా, నీళ్ళని వదలటలా, సముద్రాన్ని వదలటలా, ఆకాశాన్ని దేన్ని వదలట్లేదు. దేన్ని వదులుతున్నారు? పలానా దాన్ని వదులుతున్నామని చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తొక్కిసలాట జరిగిపోవాలి, ఇట్లాంటి నిందలేయాలి. అదృష్టవశాత్తు ఎవరయ్యా అంటే చందన వరలక్ష్మి, చందన దివ్య. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానులు కాబట్టి మీ పాచికలు పారలేదు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తాడు ఎవరికి? ఈ చందన వరలక్ష్మికి, బడ్డీ కొట్టావిడికి. ఎంఆర్ఓ ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడతాడు. అమ్మ వరలక్ష్మి గారు, చాలా దుర్మార్గం జరిగిందమ్మా, మీ బల్లలు పోయినాయమ్మా, మీ కప్పులు పోయినాయమ్మా, మీరు వస్తానంటే మన ఇద్దరం నేను కారు వేసుకొస్తానమ్మా, కలెక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా, ఈ దుర్మార్గులమ్మా వాళ్ళు, మంచి ప్రభుత్వం అమ్మా, బాబు గారిది మంచి ప్రభుత్వం అమ్మా, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం రా అమ్మా, ఎస్పీ దగ్గరికి వెళ్తే రా అమ్మా అని అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. వీళ్ళకి తెలవదు ఆవిడ వరలక్ష్మి జగన్ పిచ్చ, ఆవిడ ఒక బాగా జగన్ అంటే విపరీతమైన వీరాభిమాని అని అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు, ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్దామా? వెళ్దాం, నిన్ను కూడా తీసుకెళ్దాం చీఫ్ సెక్రటరీ దగ్గరికి, కంగారు లేదు, ఓ 2 ఏళ్ళు ఆగు. ఇట్లాంటి తప్పుడు పనులు చేయించటం, వ్యవస్థతో, ప్రభుత్వ వ్యవస్థతో అడ్డగోలుగా వాడుకోవటం. మనుషులు చచ్చిపోవాలి, జగన్ గారి ప్రభుత్వంలో మనుషులు చచ్చిపోవాలి, దాన్ని విలయతాండవం ఆనందించాలి వీళ్ళు. సిగ్గుపడరా అని అంటున్నాను. తమిళనాడులో విజయ్ గారి ప్రోగ్రాంలో పోలీసులు ఇట్టాక వదిలేశారు, మనుషులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఏం సాధించింది తమిళనాడు ప్రభుత్వం అంటున్నా? తమిళనాడు ప్రభుత్వం ఏం సాధించింది? మీకులాగానే ఇట్టాగే ఏదోటి చేద్దామని పోలీసులను వదిలేస్తున్నారు, పోలీసుల్ని బందోబస్తు చేయనివట్ల. ఏం సాధించింది అంటున్నా? విజయ్ మీద నిందలేశారు, విజయ్ని కట్టడి చేశారు. విజయ్ వెళ్తే జనం చచ్చిపోతారు కాబట్టి విజయ్ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఏం సాధించారంటున్నా? ఏం సాధించారు? జనాన్ని దూరం చేయగలిగారా? సీఎంగా ఆపగలిగారా? సీఎం కుర్చీ ఎక్కకుండా విజయ్ని ఆపగలిగారా? ఆ ప్రభుత్వం ఆపగలిగిందా? మీకు అదే గతి కదా. పోలీస్ బందోబస్తు ఇవ్వకుండా, లేదా ప్రజల్ని ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రజల్ని కట్టడి చేయకుండా, భద్రతను గాలికి వదిలి, మనుషులు ప్రాణాలని పణంగా పెట్టి మనుషులు చచ్చిపోవాలని చెప్పని ఆశపడి, చనిపోతే ఇట్లాంటి నిందలు, చనిపోతే ఇంకొక కేసులు. సత్యనపల్లి వెళ్తుంటే రోప్ పార్టీని కేటాయిస్తారు కానీ కారు ముందు ఉండదు రోప్ పార్టీ. అధిక సంఖ్యలో జనం వస్తారు. చెంగయ్య అనేటువంటి ఒక ఆయన దురదృష్టవశాత్తు మరణిస్తాడు. ఆ టూర్లో మరణిస్తే ఎస్పీనేమో వెంటనే మధ్యాహ్నానికి ప్రకటనిస్తాడు, చెంగయ్య మరణించింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాలైన ఒక కారు గుద్ది మరణించింది అంటాడు. సాయంత్రానికి జగన్ గారి కారు మీద ఎఫ్ఐఆర్ కడతారు. రమణారెడ్డి అని చెప్పని ఒక పోలీసు ఉద్యోగి, రమణారెడ్డి అని పోలీసు ఉద్యోగి, అతను కేసు పెట్టి ముద్దాయి చేసి సస్పెండ్ చేస్తారు. కేసు ఏంటంట? జగన్మోహన్ రెడ్డి గారు, వెనక కూర్చున్న సుబ్బారెడ్డి గారు, వెనక కూర్చున్న పేరున్నాని, వెనక కూర్చున్నటువంటి విడుదల రజని, వీళ్ళ ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు కలిసి ఆ పోలీసు ఉద్యోగస్తుడైన రమణారెడ్డిని గుద్దిచ్చో, చంపి నెక్కిచ్చేయి, తొక్కే అని చెప్పి మేము ప్రోత్సహించామంట. ఎఫ్ఐఆర్ కంటెంట్ అది. అరే బుద్ధి లేదా మీకని చెప్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి తప్పుడు కేసులు కట్టాకి సిగ్గు కూడా పడరా అని అడుగుతున్నాను. వాళ్ళ భద్రత నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రత ఏమాత్రం మాకు బాధ్యత లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద కుర్చీ కోసం మీరు పాకులాడి చంద్రబాబు నాయుడు దగ్గర తొత్తులుగా మారితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు,
మీ తప్పుడు ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే డీజీపీ కానీ ఎస్పీ కానీ ఎంత బాధ్యతగా ఉండాలి? ఐపీఎస్ అధికారులు కదా. ఎందుకు ఈ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? దేనికోసం? తుచ్చమైన కుర్చీ కోసమా? ఈ కుర్చీ కోసమా? చంద్రబాబు కళ్ళలో ఆనందం కావాలి, ఆనందం కోసం ఏమైనా చేస్తారు మీరు. కాకి యూనిఫామ్ కదా, 3 సింహాలు కదా నెత్తి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ ఉంటుంది, పట్టించుకోరు, అలసత్వం. ఒకసారి అయితే పొరపాటు. ఇవాళ ఇటువంటి తప్పుడు ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిన్న దేవరపల్లిలో ప్రోగ్రాంలో ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. జిల్లా ఎస్పీ వ్యవహరించారు, ఈ రాష్ట్ర డీజీపీ వ్యవహరించారు. చూడండి ఒకసారి, ఒక్కోటి వేయండి. ఒకటి మీకు ఎక్కడన్నా ఒక్క చోటన కాకి యూనిఫామ్ కనపడుతుందని చూడండి ఒకసారి. ఎక్కడ నుంచున్నారు చూడండి వాళ్ళందరూ. ఎక్కడున్నారు అసలు? వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారు? పుస్తకాల్లో రాసుకుంటారు, దో ఇంతమంది పోలీసులు మేము కేటాయించామని. శుభ్రంగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళందరూ నుంచుని. వాళ్ళ తప్పని నేను అంటలా. కానిస్టేబుల్స్, ఎస్ఐస్ వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? ఎస్పీదిను డీజీపీ ఆదేశాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు ఉన్నాయి అంటున్నానంటే మరి ఇలా ఎందుకు ఉన్నారు? ఒక్క పోలీస్ కూడా ఎందుకు లేరు? Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అతని పర్యటనలో ఈ రకంగా ఒక్క పోలీసు లేకుండా, పోలీసులు ఎక్కడి నుంచి ఉన్నారు చూశారు నిన్న అక్కడ ఫోటోలో. చూడండి అతని చుట్టూ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఇంకా గట్టిగా ఏం చేస్తారంటే జగన్ గారు కేటాయించిన ఎస్పీ, డిఎస్పీలను, సిఐలను అనగా వీళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇంతకు మించి చేయగలిగేది ఏముంది? రమణారెడ్డిని జైల్లో పెట్టేదాకా ట్రై చేశారు. పోలీసు అతనే రమణారెడ్డి అనేవాడు ఏఆర్ పోలీసే. అతన్ని జగన్ గారి మీద కేసు పెట్టాకి, జగన్ గారిని దుర్మార్గంగా ఏదో కేసులు ఇరికిస్తాకి వాళ్ళ పోలీసుని కూడా వదలరు ఈ పోలీసు అధికారులు. చూడండి ఆయన పరిస్థితి, కారు ఎక్కటాకి ఏ రకమైన పరిస్థితి ఉందో. హెలికాప్టర్ దగ్గర పరిస్థితి చూడండి. ఇప్పుడు హెలికాప్టర్ నెక్స్ట్ రేపు ఏం చేస్తారండి? ప్రెస్ మీట్ అవ్వగానే హెలికాప్టర్ పైలట్ల మీద కేసు పెడతారు. నువ్వు అసలు ఎందుకు దిగావు? వెళ్ళిపోవచ్చు కదా. చూడండి ఒకసారి, ఎక్కడ రో పార్టీ Z+ కేటగిరీ ఉంటే రో పార్టీ ఉండాలి కదా. ఇవన్నీ రకరకాల ప్రోగ్రాముల్లో, వివిధ పర్యటనలో పరిస్థితి. ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ గారిని, అన్ని జిల్లాల ఎస్పీలు ఎవరెవరైతే ఉన్నారో విధి నిర్వహణలో వారందరినీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పతనం అయిపోవటం ఖాయం, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు నిర్ణయించారు. గతి లేక ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 2 ఏళ్లకి ప్రభుత్వాన్ని పడేసేటువంటి ఓటేసిన ప్రజలకు అధికారం లేకపోవటం మూలంగా శిశుపాలుడి పాపాలు లెక్క పెట్టినట్టుగా ప్రజలు లెక్కిస్తా కూర్చున్నారు తప్పితే అంతకు మించి వేరేది లేదు. కాబట్టి ఎవరైతే జిల్లా ఎస్పీలు కానీ ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో మీరు దయచేసి చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగకుండా బాధ్యతతో వ్యవహరించమని చెప్పని, పోలీసు విధి నిర్వహణని గతంలో ఎలా అయితే పోలీసులు ఇన్నేళ్లు పనిచేశారో నిష్పక్షపాతంగా
విధి నిర్వహణకి బాధ్యత తీసుకోమని చెప్పని, బాధ్యత వహించమని చెప్పని, ఆరిపోయే దీపాన్ని దాన్ని ఏదో కాపాడదామనే ప్రయత్నానికి ప్రభుత్వ ఉద్యోగులైన మీరు ప్రయత్నం చేయటం హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఆ పని మానేసేసి విధి నిర్వహణని లేదా ప్రజల యొక్క శ్రేయస్సు కోరి, ప్రజల మేలు కోరి నిష్పక్షపాతంగా విధి నిర్వహణ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక రెండవ సంఘటన, ఇది నిన్నదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత బరితెగింపుకి తెగించిందంటే, విజయవాడ నడిబొడ్లో కొత్తగా ఇప్పుడు తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. నేను జగన్ గారి దెబ్బకి అమరావతి సిఆర్డిఏలో, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు మూడు కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న అనుకుంటా, మొన్న నెక్స్ట్ క్యాబినెట్కి పెడతారో ఇవాళ క్యాబినెట్కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి ఇప్పుడు ఆవిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు. అంతే కదా, వేరే కారణం ఉంది. బందర్లో పోర్టు ఉంది, జగన్ గారు మావిగన్ అన్నాడు, మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా అంటే చంద్రబాబు బంధువులు ఎవరు లేరు. అంతకుమించి వేరే ఏం కనపడుతుంది? మాకేం కనపడతలా. లేదా మీకు ఆస్తులు లేవు, బెజవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉంటే అమరావతిలో ఉన్నాయి కాబట్టి బందర్లో ఆస్తులు లేవు. పోనీ ఉన్నా ఆ దుబాయ్ అక్కడిక్కడికి పంపించే బదులు మా దగ్గర కొనుక్కోవచ్చు కదా. సింగపూర్, దుబాయ్ డబ్బులు మూటలు పంపించే బదులు మమ్మల్ని కూడా పెట్టండి. మరి బెజవాడ సిఆర్డిఏలో తీర్మానం చేసి బెజవాడ జగన్ గారు చెప్పిన ప్రతిపాదన మేరకు విజయవాడ, గుంటూరు కూడా క్యాపిటల్గా మీరు తీర్మానం చేశారు. రేపు మాపు క్యాబినెట్కి పెడతారు. రేపు చలికాలంలోనో వర్షాకాలంలోనో సమావేశాల్లో అసెంబ్లీలో కూడా పెడతారు. జరగబోయేది ఇదే. జగన్ గారు ఎజెండా పెడతాడు, మీరు అమలు చేస్తారు మీ కర్మకి. ఎందుకని? మీ అమరావతి మీద ప్రజలకు ఆశలు పోయినాయి కాబట్టి మీ కర్మది. మీరు చేసే అవినీతి, మీరు చేసే పాపం, మీ మట్టి దోపిడి అసలు మామూలుగా లోకేష్ గారి పొలిటికల్ పిఏ అంట, సత్యం అంట, మొత్తం మట్టి బాస్, మట్టి మాఫియాకి డాన్ అతను. అమరావతి, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి మాఫియాకి డాన్. ఒక సాంబశివరావు, ఇంకో ఇద్దరు ఉన్నారండి. లేఅవుట్లు కానీ ఎవరిని వదలట్లా డబ్బులు మంగళగిరిలో. సరే తిని సస్తున్నా తినుకోండి. కానీ ఈ దుర్మార్గాలు ఏంటని అడుగుతున్నాను. విజయవాడలో ప్రజాస్వామ్యయుతంగా ఒక దీక్ష చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ యువజన విభాగం సంబంధించినటువంటి కార్యకర్తలని బరితెగించి దాడి చేయటం, ధ్వంసం చేయటం, హత్యాయత్నం చేయటం, టెంటు మీదకి డాబా ఎక్కి పక్క డాబా ఎక్కి పైనుంచి మూత్రం పోయటం. విజయవాడ సిపి గారు చుట్టు బాసు విజయవాడలో లా అండ్ ఆర్డర్ స్థితి, ఇది లా అండ్ ఆర్డర్కి వచ్చిన కర్మ ఇది. విజయవాడ సిపి గారు, మీ ఏలుబడిలో ఏం జరుగుతుంది? అరే విజయవాడ అంటే అలా కంబైన్డ్ స్టేట్ నుంచి ఈరోజు దాకా విజయవాడ పోలీస్ అంటే శబాష్ అనేవాళ్ళు ఎవడైనా. నేరం జరగటానికి చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. లా అండ్ ఆర్డర్ గాడి తప్పటం అంటే చాలా అవమానంగా భావించేవాళ్ళు అధికారులు, ఆ కుర్చీలో కూర్చున్నవాళ్ళు. ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటంటున్నాను. దీక్షా శిబిరం మీదకి బోండా ఉమా అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక 100 మంది గూండాలను వేసుకుని శిబిరం మీద దాడి చేస్తాడు, షామ్యానా పీకుతాడు, అందరినీ కొడతారు, ఆడవాళ్ళని కొడతారు.
అక్కడికి పాపం అనిత ఆవిడ ఎవరన్నారు హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ చెప్పిందిగా చాలా ఏదని ఫోన్ ఊపితే పోలీసులు వస్తారని. దాంట్లో ఉన్న టెంట్లో వాళ్ళందరూ ప్రాణభయంతో ఫోన్ ఊపారు. పోలీసులు లేడు, ఎవడో లేడు. ఏమో హోమ్ మినిస్టర్ గారు, ఆ టెంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఫోన్ ఊపారు, పోలీసే లేడు. ఎమకొట్టుడు కొట్టారు టీడీపీ గోండాలు. అంటే మీ ఫోన్ ఊపితే కూడా ఏం అవదనేది అర్థమవుతుంది కదా. మీరు చిల్లరెత్తేటాకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చిల్లరెత్తేటాకి ఇట్లాంటి పథకాలు తప్పితే ప్రజలకు కష్టం వస్తే ఫోన్ ఊపితే పోలీసులు రానేది ఇవాళ బెజవాడలో కనపడుతుంది కదా. దీక్షా శిబిరం మీద బజారులో నగరం నడిబొడ్డులో మహిళల మీద దాడి జరిగితే ఏది పోలీస్ చర్య? ఏది ఏమైందంటున్నాను. మల్లాది విష్ణు అనే మాజీ శాసనసభ్యుడు ఆ నాయకత్వంలో జరుగుతూ ఉంటే అక్కడ విష్ణు మీద దాడి. గమ్మత్ ఏంటంటే పోలీసులు విష్ణుని ఎత్తుకెళ్ళిపోతారు. మల్లాది విష్ణు అనే మాజీ శాసనసభ్యుడి గారిని పోలీసులు ఎత్తుకుపోతారు. ఎవరిని ఎత్తుకుపోవాలి? బోండా ఉమాన్ కదా ఎత్తుకుపోవాల్సింది. రౌడీలను కదా తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆడవాడు సాయి కృష్ణాన్ని లేపేశారు కదా. మరి సాయి కృష్ణాన్ని ఎందుకు లేపేశారు? రౌడీ అన్నారు, గోండా అన్నారు, ఈనాడు అంది, జ్యోతి అంది, పవన్ కళ్యాణ్ అన్నారు. మరి ఈ గోండాలని మరి లేపేయాలి కదా, బోర్డు కూడా కనపడకుండా. లేపరా? బూడిదక్కర్లా, బొయ్యిలు ఇరిగేట అన్నా తీసుకెళ్ళాలి కదా. ఒక్కడిని తీసుకెళ్ళా. ఏంటి ఎందుకు టెంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? కూర్చుని డిఎస్సిలో జరిగినటువంటి తప్పుడు పనులు, చదువు లేకుండా, డిగ్రీ లేకుండా, ఒక పరీక్ష రాయకుండా, టెట్ రాయకుండా, డిఎస్సి రాయకుండా టీచర్ ఉద్యోగాలకి పాఠాలు చెప్తాకి, ఒక సైన్సు, ఒక మ్యాథ్స్, ఒక సోషల్ స్టడీసు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు పాఠాలు చెప్తాకి, హై స్కూల్లో పాఠాలు చెప్తాకి కూడా టీచర్లుగా నియామకం చేసేస్తున్నారు. ఇది తప్పయ్యా. వ్యాయామ ఉపాధ్యాయులుగా దొంగ సర్టిఫికేట్లతో చెప్పారని చెప్పి ఆఖరికి మాజీ ఒలింపిక్ చైర్మన్, మాజీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ చెప్తున్నాడు ఇవన్నీ దొంగ సర్టిఫికేట్లే, శాపే కడిగేయాలి, శాపే దుర్మార్గం చేసిందని చెప్పాడు. ఏం తప్పు చేశారంటున్నా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప అంటున్నా? సిబిఐ ఎంక్వైరీ కోరటం తప్ప? ఈ రాష్ట్ర బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రిని తీసేయమని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. రాజీనామా చేయమంటాం తప్ప? బర్తరఫ్ చేయమంటాం తప్ప? చంద్రబాబు నాయుడిని అతను రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి కదా. ఆవిడెవరో అమెరికా నుంచి చెప్తుంది మీ మంత్రి నా చెరబట్టాడని చెప్పని. నీ ఆడకూతురిని, తెలుగుదేశం పార్టీ అభిమానిని నన్ను చెరబట్టాడు బ్రదర్, బ్రో అని పెడితే కూడా పట్టించుకోరు. ఒక ఆడకూతురు నన్ను ఇప్పటికి 3 సార్లు అబార్షన్ చేయించాడంటే పట్టించుకోరు మీ ఎమ్మెల్యే. మరి మీ మంత్రి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడు, ప్రభుత్వ వ్యవస్థని, విద్యా వ్యవస్థని చెరబట్టాడు మీ మంత్రి అని చెప్పంటే మరి రాజీనామా చేయించకపోతే మీరు బర్తరఫ్ చేయాలి కదా. ఇదే కదా ఇవాళ టెంట్లో మల్లాది విష్ణు గారు కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు దీక్షలు, ధర్నాలు చేస్తుంటే సమాధానం చెప్పలేక మరి ఇలా గొంతులు నులిపితే, గొంతు మీద పీక మీద కాలేసి తొక్కితే, దీక్షా శిబిరాల మీద బ్రిటిష్ వాళ్ళలాగా వెనకటికి స్వాతంత్ర సమరంలో కూడా ఇదాకే చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దీక్షలు చేస్తున్న వాళ్ళు లేదా అప్పుడున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ నోట్లో మలమూత్రం పోసేవాళ్ళు. మీరు మాత్రం సమానమే కదా. లోకేష్ నాయుడు, నారా చంద్రబాబు నాయుడు మీరు దానికి బ్రిటిష్ వాడి కన్నా ఏం తక్కువ కనపడుతున్నారు? ఇవాళ బ్రిటిష్ వాళ్ళలాగానే ఉన్నారు కదా మీరు. మీది కూడా తెలుగుదేశం పార్టీ కాదు కదా, అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీగా కనపడుతుంది కదా ఇవాళ. మీరు ప్రభుత్వం, మీ పార్టీ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ కదా. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఆ టెంట్ మీద ఒక ఆయుధం ఉందా వాళ్ళ దగ్గర? కొన్ని కర్ర ఉందా? జెండా కర్రన్న ఉందా? ఏమన్నా ఎవరి మీద రాళ్ళు ఇసిరారా? మరి ఎందుకు ఈ దాడి? ఎందుకు చేయించారని అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఎవరన్నా ధ్వంసం చేశారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కదా వాళ్ళు చేసిన పాపం. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి, డిఎస్సి మీద సిబిఐ దర్యాప్తు జరగాలి, లోకేష్ రాజీనామా చేయాలి లేదా చంద్రబాబు బర్తరఫ్ చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టండి అయ్యా.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 10,000 కోట్లు బకాయి ఉంది ఈ ప్రభుత్వం, మా గురువుగారి ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. ఆ డబ్బులు కట్టండి, వసతే హాస్టల్ ఛార్జెస్ పే చేయండి, హాస్టల్ ఛార్జెస్ చెల్లించండి. పేద బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ ఈ వర్గాల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క చదువు తల్లిదండ్రులకు భారం అయింది, మోయలేని భారం అవుతుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు నయా పైసా చెల్లించకుండా సోకులు చేస్తారు. మ్యాట్లకి 350 కోట్లు ఖర్చు పెడతారు, యోగా మ్యాట్లకి నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. నిన్న ఆడవాళ్ళని తీసుకెళ్ళి సభలో కూర్చోబెట్టుకుంటాకి, మోడీ దగ్గర భజన చేయటానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ పిల్లల చదువులకు మాత్రం నయా పైసా ఎవరు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి చెప్పండి, మీరే కదా చెప్పారు ఎలక్షన్లో, మా మేనిఫెస్టో అని చెప్పారు కదా. మరి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి కల్పించమని చెప్పాం కదా, కల్పిస్తామని చెప్పారు. అదే కదా మా డిమాండ్. ఈ డిమాండ్లో తప్పే ఉందంటున్నా. తప్పే ఉందా? మీరు చెప్పినటువంటి ఎలక్షన్ హామీలే కదా మేము అమలు చేయమనేది. ప్రశ్నాపత్రాల లీకేజీ మీద విచారణ కోరడం తప్ప అని అడుగుతున్నాను. ఈ అక్రమాలు ఇన్ని పెట్టుకుంటే ఇందులో బోండా ఉమా పాత్ర ఏముంది? పావులే కదా, చంద్రబాబు నాయుడు చేతిలో పావే కదా బోండా ఉమా. ఈ రౌడీలందరూ కూడా పావులే కదా. నిన్న ఫ్యామిలీతో ఫోటో దిగాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, ఇవాళ దాడి చేశాడు. ఏంటి దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుంటాడు? బాగుండావమ్మా నీ శీలం పోయింది, శీలాన్ని నిరూపించుకో. ఏం చేయాలి సార్ నిరూపించుకోవాలంటే? ఏదోటి చేసే, బజార్ని పడి వైసీపీ వాళ్ళని ఏదోటి చేసేయమని చెప్పుంటాడు, అంతే కదా. ఎందుకు బరి తెగించాడు బాగుండావమ్మా అని అడుగుతున్నా. మరి చంద్రబాబు నాయుడు గారిని మొన్న మంత్రి రాకపోతే తెగదిట్టాడు, కాపుల్ని ఏదో దేనికోలాగా వాడేసుకుంటున్నాడని చెప్పాడు. మళ్ళీ మొన్న ఏం చెప్పాడు? ముద్రగడ గారి విగ్రహం తయారు చేయించి దాన్ని ఎందుకు దాచేశాడు బోండావమ్మ? విజయవాడలో ముద్రగడ గారి విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని ఎందుకు పెడతలేదు? వంగవీటి రంగా గారి విగ్రహం చేయించాడు, ఎందుకు పెడతలేదు? చంద్రబాబు పెట్టద్దన్నాడు. రంగా గారి విగ్రహం పెట్టద్దన్నావు, ముద్రగడ గారి విగ్రహం పెట్టద్దన్నావు. ఇదే కదా